22వ డివిజన్లో కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మించడం జరుగుతుంది. మరి ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో, ఏదైతే మీరు నమ్ముకొని ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు 100 రోజులలో అని చెప్పినటువంటి పథకాన్ని 30 రోజులలో ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ చట్టం. మరి వీటన్నిటిని కూడా డాటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. త్వరలోనే మీ ముందుకు ఈ పథకాలని మీ ఇంటికి చేర్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇక్కడ కలెక్టర్ గారు కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, జాయింట్ కలెక్టర్ అందరూ కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఈ 10 రోజులు ప్రతి ఒక్కరికి కార్డు అందే విధంగా, ఫామ్ అందే విధంగా సబ్మిట్ చేసినటువంటి అనుమానాలున్నా, డౌట్స్ ఉన్నా నిర్ణయం చేస్తూ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. మరి యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అభినందిస్తున్నాం. మంచి కూడా చూసుకున్నందుకు మరి కింది స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరు సహకరించి వచ్చిన పబ్లిక్ వాటిని ఏ విధంగా ఫామ్ ఫిల్ చేయాలి, డౌట్ ఉంటే డౌట్స్ నిర్ణయం చేసుకోవడం అందరూ కూడా ప్రతి మరి లాస్ట్ డే ఈ రోజు అందరూ కూడా అప్లై చేసుకొని మరి అర్హులైన లబ్ధిదారులు వీటిని పొందాలని మనం చేస్తూ మరి గతంలో కూడా మీరు చూసి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా గమనించాలి. గతంలో ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, 4% రిజర్వేషన్ కానివ్వండి, రేషన్ షాపుల పరంగా సరుకులు కానివ్వండి, ఎక్కడ ఈ పార్టీ గీయాలి, ఆ పార్టీ గీయొద్దు, ఈ కులమైన గీయాలి, ఈ కులమైన గీయొద్దు అనే నిబంధన లేకుండా పూర్తిగా అధికార యంత్రాంగాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు ఎవరెవరు ఉన్నారో వారికి ఇవ్వాలి అని చెప్పి సెలెక్ట్ చేసి మరి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మీరందరూ ఆలోచించండి. పెన్షన్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన అర్హులైన ప్రతి ఒక్కరికి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, గతంలో ప్రభుత్వాలు జగన్ అంటే వాడుకో ఇద్దరు తీసుకురా కార్పొరేట్ బాబుకో బాబాకి ఇంట్లో ఇస్తుంది తప్ప ప్రజలకు ఏమైపోయింది, ప్రజలకు చేరకపోయేది. వాళ్ళు ఇలా ఇళ్లలో కూర్చున్నాక కూడా ఇంకా బుద్ధి రాకుండా ఇవి చేస్తారా, ఇవి టైం పాస్ చేస్తారు, వాళ్ళు చేస్తారు, ఇది చేస్తారని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేసుకుంటే దాన్ని అభినందించాలి, చాలా కాకపోతే ఇంకా కూర్చోవాలి. కానీ చేసే ఇంతమంది యంత్రాంగం, ఇంతమంది ప్రజలు ఇంతగాని చేసుకుంటే నిలబడి ఏమైనా ఏం కాలేదని చెప్పి మాట్లాడుతుంటే ఆ సమాజంలో ఎప్పుడు పథకాలకు వారికి అన్ని అవపడాలని జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా మీరు అప్లై చేసిన ప్రతిదీ మీరు ఇచ్చిన మాట ప్రకారం మీ ఇళ్లకు చేయాలని హామీస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. స్కీమ్స్ ఏవైతుందో ప్రజాపాలనలో భాగంగా ఇక్కడ ఈ డివిజన్కి వచ్చినటువంటి పెద్ద కలెక్టర్ గారికి, అధికార యంత్రాంగానికి మరియు కార్పొరేటర్ల గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఆశకు వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి గతంలో ఏదైతే హామీలు ఇచ్చినామో, గతంలో కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో మాట ఇచ్చి తప్పకుండా అమలుపరిచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి అందులో భాగంగానే ఎలక్షన్ల ముందు కూడా గతంలో ఏమి ఇచ్చినాం, ఏమి ఇవ్వబోతున్నాం అనేది కూడా చెప్పి ధైర్యంగా ఎలక్షన్లో పోయినటువంటి చరిత్ర పార్టీది. మరి మీరందరూ కూడా ఆలోచించాలి. గతంలో ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, రేషన్ కార్డ్స్ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అధికార యంత్రాంగంతో ఎవరెవరు అర్హులో రాజకీయాలకు ఖచ్చితంగా, కులమతాలకు ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్స్ వర్తించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ అందరూ యంత్రాంగం అందరూ కూడా పూర్తి స్థాయిలో
దీంతో నిమగ్నమై ప్రతి ఒక్కరికి ఫామ్ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి చేరే విధంగా అప్లై చేసుకునే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారు స్టాఫ్ అందరికీ కూడా యంత్రాంగానికి మరోసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి ఇవాళ లాస్ట్ డే కాబట్టి మనకు తెలిసిన మిత్రులకు అందరికీ కూడా ఇవాళ త్వరగా అప్లై చేసుకొని అర్హులైన వారు లబ్ధి పొందాలని చెప్పి మనం చేస్తూ మరి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ అప్పుడు ఏమైతే హామీలు ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డు పంపించడం జరిగింది. ఆ గ్యారంటీ కార్డు ఏవైతే ఇచ్చిందో అవి నెలకు 100 రోజులని చెప్పినాం, కానీ 30 రోజుల్లోనే ప్రారంభించి మీ దగ్గరికి తీసుకురావడం నిజంగా కూడా అభినందనీయం. మరి అందరూ కూడా ఉపయోగించుకొని వచ్చే వరకు వెయిట్ చేసి తీసుకోవాలని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా